మహాభారతంలో ఓ యోధుడున్నాడు. పరాక్రమంలో, దానంలో, స్నేహంలో అతనికి సాటి లేరు. కాని అతను నిలబడింది అధర్మం వైపు. అసలు హీరో అవ్వాల్సినవాడు విలన్ పక్కనెందుకు నిలబడ్డాడు? అతనే కర్ణుడు. మహాభారతంలోనే అత్యంత సంక్లిష్టమైన, విషాదభరితమైన ఈ పాత్ర కథలోకి వెళ్దాం రండి. చూడండి, కర్ణుడి కథ అంటా ఒక పెద్ద వైరుధ్యం. సొంతవాళ్లే కాదనుకున్నారు, సమాజం వెలివేసింది. అయినా సరే అతను మాత్రం స్నేహం కోసం ప్రాణమిచ్చాడు. ఈ మాటలు అతని లైఫ్లోని బాధను, అతని గొప్పతనాన్ని రెండింటినీ ఒకేసారి మన కళ్ళకు కడతాయి. అసలు పాయింట్ ఇదే కదా. అధర్మం వైపు నిలబడ్డ ఒక వ్యక్తిని మనమొక హీరోలా ఎందుకు చూస్తున్నాం? కర్ణుడి పాత్రలో దాగున్న ఈ మిస్టరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, తన జర్నీని మొదలు పెడదాం. సరే, మరి కర్ణుడి జీవితాన్ని ఒకవైపు నిలబెట్టి మరోవైపు కూల్చేసిన ఆ వైరుధ్యాలేంటో చూద్దాం. అతని పుట్టుక దగ్గరనుంచి విషాదకరమైన ముగింపు వరకు ప్రతి స్టెప్లోనూ ఒక కొత్త ట్విస్ట్ ఉంటుంది. ఈ కథ మొదలయ్యేదే ఒక పెద్ద సీక్రెట్తో. సూర్యభగవానుడి వరం వల్ల పెళ్లికాని యువరాణి కుంతికి పుట్టిన కొడుకే కర్ణుడు. అతని పుట్టుకలోనే తన తలరాత మొత్తం రాసి ఉంది. అంటే ఆలోచించండి, పుట్టిన క్షణాల్లోనే కన్న తల్లి వదిలేసింది. అది అతని జీవితంలో తగిలిన మొదటి దెబ్బ. బహుశా ఎప్పటికీ మానని గాయం కూడా అదే. ఈ రిజెక్షన్ అనేది అతని లైఫ్ లాంగ్ ఒక నీడలా వెంటాడుతూనే ఉంది. చూడండి, దైవశక్తితో పుట్టాడు, కాని తల్లి ప్రేమ దక్కలేదు. విద్య నేర్చుకుందామని ఒక గురువు దగ్గరికి వెళితే కులం అడ్డుపడింది. సరే అని ఇంకో గురువు దగ్గరికి వెళితే శాపం తగిలింది. అంటే విధి, సమాజం రెండూ కలిసి తన మీద కుట్ర పన్నాయా అన్నట్టుంటుంది తన పరిస్థితి. రైట్, ఇప్పుడు కర్ణుడి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ దగ్గరకొచ్చాం. ఒకే ఒక్క అవమానం అతని లాయల్టీని, అతని డెస్టినీని శాశ్వతంగా ఎలా మార్చేసిందో చూద్దాం. అప్పటికే అవమానాలతో రగిలిపోతున్న కర్ణుడికి ఈ సంఘటన ఆ నిప్పుకి ఆజ్యం పోసినట్టు అయింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదే అవమానం అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన బంధానికి పునాది వేసింది. ఇదేనండి కర్ణుడు తన జీవితంలో ఎప్పుడూ దాటలేని అడ్డుగోడ. ఒకవైపు రాజవంశంలో పుట్టిన అర్జునుడు, మరోవైపు సూతపుత్రుడు అనే ముద్రతో ఉన్న కర్ణుడు. ఈ గ్యాప్ అతని టాలెంట్ను ఎప్పుడూ వెనక్కి లాగుతూనే ఉంది. అందరూ అవమానిస్తున్న ఆ టైంలో దుర్యోధనుడు ఒక్కడే ముందుకొచ్చి అతనికి గౌరవమిచ్చాడు. బస్ ఆ ఒక్క స్నేహహస్తం చాలు కర్ణుడి మనస్సు గెలవడానికి. ఆ స్నేహం కోసమే తన ప్రాణాన్నే పణంగా పెట్టడానికి రెడీ అయ్యాడు. కాని అదే స్నేహం అతన్ని ఒక పెద్ద యుద్ధంలోకి లాగింది. ఇంగ్లీష్ లిటరేచర్లో హమార్ష్యా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక హీరో యొక్క గొప్ప క్వాలిటీయే తన పతనానికి కారణమవ్వడం. కర్ణుడి విషయంలో అదే జరిగింది. అతని గొప్ప గుణమైన స్నేహధర్మమే అతని పాలిట శాపంగా మారింది. సింపుల్గా చెప్పాలంటే తన బలమే తన బలహీనత అయ్యిందన్నమాట. రైట్, ఇప్పుడు కర్ణుడి లైఫ్లోని ఒక డార్క్ చాప్టర్కి వెళ్దాం. స్నేహం కోసం అతను ఎంత పెద్ద తప్పు చేశాడో, ధర్మాన్ని ఎలా పక్కన పెట్టాడో ఈ ఇన్సిడెంట్ మనకు చూపిస్తుంది. ఆ నిండు సభలో జరిగింది ఒక ఘోరం. అక్కడ దుర్యోధనుడి పట్ల ఉన్న విధేయత కర్ణుడి వివేకాన్ని పూర్తిగా కప్పేసింది. తన జీవితాంతం ఎదుర్కొన్న అవమానాల కసిని ద్రౌపదిపై చూపించాడా? ఇక్కడే మనకు కర్ణుడి క్యారెక్టర్లోని కాంప్లెక్సిటీ అర్థమవుతుంది. ఆ సమయంలో కర్ణుడన్న మాటలు బాణాల కన్నా చాలా పదునైనవి. అతని నైతిక పతనం ఏ స్థాయికి చేరిందో ఆ మాటలే సాక్ష్యం. నిజం చెప్పాలంటే ఆ ఒక్క మాటతో అతను తన గౌరవాన్ని తానే పోగొట్టుకున్నాడు. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ధర్మం అనే పదాన్ని మనం తెలుసుకోవాలి. ధర్మం అంటే జస్ట్ రూల్స్ ఫాలో అవ్వడం కాదు, అదొక నైతిక బాధ్యత. సిచ్యువేషన్ని బట్టి మారుతుంది. కర్ణుడు చేసిన పనులు అతన్ని ధర్మానికి ఎదురు నిలబెట్టాయి. కర్ణుడు తన లైఫ్ మొత్తం ఈ ఒక్క డైలమాలోనే బతికాడు. స్నేహితుడి కోసం నిలబడాలా, లేక అంతకన్నా గొప్పదైన మానవ ధర్మాన్ని కాపాడాలా? ఈ రెండింటి మధ్య నలుగుపోయాడు. ఇదే అతని జీవితంలో అతి పెద్ద ఛాలెంజ్. సరే, కథ క్లైమాక్స్కొచ్చింది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు జీవితంలోని శాపాలు, తన తీసుకునే నిర్ణయాలు, తన విధేయత అన్నీ కలిసి అతని ఫైనల్ డెస్టినీని డిసైడ్ చేశాయి. చూడండి, యుద్ధానికి టీక్ ముందు విధి అతనికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది.
తన గతాన్ని యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్ని మార్చుకునే అవకాశం. కాని కర్ణుడు తనను ఆదరించిన ఆ స్నేహానికే కట్టుబడ్డాడు. ఈ ఒక్క డిసిజన్ చాలు అతని క్యారెక్టర్ ఎంత డీప్ అనేది చెప్పడానికి. ఇక్కడే చూడండి కర్ణుడి విధి ఎలా ముగిసిపోయిందో. అతని గొప్ప దానగుణమే ఒక కారణం, తల్లికిచ్చిన మాట మరో కారణం, గురువు పెట్టిన శాపం ఇంకో కారణం. ఇవన్నీ కలిసి అతని ప్రతి అడుగుని వినాశనం వైపే నడిపించాయి. ఆ క్షణం రానే వచ్చిందే, కర్ణుడి చివరి ఘడియలు. ఆ నెమ్మదైన బాధాకరమైన కథ ఇక్కడే మొదలవుతుంది. అతని నిస్సహాయ పరిస్థితికి ఇది నిదర్శనం. అంటే కర్ణుడి ఓటమి అనేది ఒక్క సంఘటన వల్ల జరిగింది కాదు, అది తన జీవితంలో ఎదురైన ప్రతి దురదృష్టం, తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయం, వీటన్నింటి ఫలితం. అంతే, అర్జునుడి బాణంతో కర్ణుడి కథ ముగిసింది. అతను గతంలో చేసిన అధర్మమే ఒక చక్రంలా తిరిగి తన దగ్గరికే వచ్చింది. చివరికి ధర్మచక్రం తన లెక్కను సరిచేసుకుంది అన్నమాట. సరే, ఇంత పెద్ద ట్రాజెడీ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇన్ని తప్పులు చేసినా కర్ణుడి కథ ఇప్పటికీ మనల్ని ఎందుకు అంతలా కదిలిస్తుందో చూద్దాం. కర్ణుడి పోరాటం కేవలం యుద్ధభూమిలో జరగలేదు, సమాజంతో కూడా జరిగింది. పుట్టుకతో వచ్చే హోదా కంటే ప్రతిభతో సంపాదించుకునే గుర్తింపే గొప్పది అనే వాదనకు కర్ణుడి జీవితం ఒక సింబల్ లాంటిది. ఈ చర్చ ఇప్పటికీ మన సొసైటీలో సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ లాంటి విషయాల్లో చాలా చాలా రెలవెంట్. చివరిగా కర్ణుడి కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక మనిషిని వాళ్ళ పరిస్థితులు డిసైడ్ చేస్తాయా, లేక వాళ్ళు తీసుకునే నిర్ణయాలు డిసైడ్ చేస్తాయా? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.